మరో షాక్ కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపు వివాదం చాలా తక్కువ ధరకు ఇవ్వడంపై హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేయాలని కేసీఆర్ కు ఆదేశం 3 వారాల సమయం ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇప్పటికే అనుమతుల విషయంలో పంచాయతీలు అంటూ చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కేసీఆర్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావంతో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు పార్టీ నేతలకు కూడా పెద్దగా ముఖం చూపించడం లేదు ఇలాంటి సమయంలో కేసీఆర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం కోర్టులో వాదనలు హైదరాబాద్లో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం కారు చౌకగా భూముల అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు 500 కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 5 కోట్లకు కేటాయించారని వాదించారు గజం 100 రూపాయలకి కేటాయింపు జరిగినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అంతేకాదు 2022 నుంచి ప్రతివాదిగా ఉన్నటువంటి కేసీఆర్ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు దీంతో కేసీఆర్ తో పాటు ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది జర్నలిస్టులు అధికారులకు భూ కేటాయింపులపై గత నెల 25న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కోర్టు చేశారు పిటిషనర్ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేశారు న్యాయమూర్తి బీఆర్ఎస్ హయాంలో ఇష్టం వచ్చినట్లు భూ కేటాయింపులు అంటూ చూస్తూ ఉన్నాం సో ఇది మరి కేసీఆర్ తన అధికార దాహంతో ఈరోజు ఆస్తులను వాళ్ళ పార్టీ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి పార్టీ ఆఫీసులను మొత్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను వాడుకోవడం జరిగింది దానిలో నామినల్ ఫీజులు ఇచ్చేసి సో ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి ఇది ఒక మచ్చుకు మాత్రమే ఇది చిన్న చేప మాత్రం ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి తిమింగలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా కేసీఆర్ మరి దీనికి ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది నాంపల్లి